హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకోసం ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి. ఇది యాజ్ ఏ అసిస్టెంట్ కమాండెంట్ అండి, జనరల్ డ్యూటీ, టెక్నికల్ అండ్ ఇంజనీరింగ్లో వచ్చేసి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఇది మంచి అవకాశము. 2026 బ్యాచ్ వాళ్ళకండి ఇది. అంటే ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది అసిస్టెంట్ కమాండెంట్ బ్యాచ్ వైజ్గా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఇప్పుడు 25 బ్యాచ్ అనేది అయిపోయింది, 24లోనే రిక్రూట్ చేసుకున్నారు. 26th బ్యాచ్ అనేది 25లో రిక్రూట్ చేసుకున్నారు. దీనికి ఒక అప్లికేషన్ వచ్చేసి 5th డిసెంబర్ 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. 24th డిసెంబర్ లాస్ట్. ఓకేనా, దీనికి అప్లికేషన్ డేట్. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే మనం ఫుల్ నోటిఫికేషన్లోకి దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు యాక్చువల్గా ఇందులో అసిస్టెంట్ కమాండెంట్ అని చెప్పాను కదా, జనరల్ డ్యూటీలో ఎలిజిబిలిటీ చూసుకుంటే ఏజ్ వచ్చేసి 21 to 25 ఇయర్స్. ఏజ్ 21 to 25 ఇయర్స్ వరకు అంటే యాజ్ ఫస్ట్ జూలై 2025 వరకు క్యాలిక్యులేషన్ ఏజ్ లిమిట్ అనేది. ఎవరైతే 1 జూలై 2000 నుంచి 30 జూన్ 2004 ఎవరైతే ఆ డేట్లో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రం దీనికి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇక దీనికి మన ఏజ్ లిమిట్, ఇది క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే షుడ్ ఐ హ్యావ్ ఏ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ అప్ టు ఇంటర్మీడియట్ ఆర్ క్లాస్ 12 ఆఫ్ 10+2+3 అంటే 10+2+3 సిస్టమ్ అనేది చదివి ఉండాలి. అంటే 10th క్లాసు ఇంటర్మీడియట్ 3 years డిగ్రీ కోర్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఈక్విలెంట్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ డిప్లొమా తర్వాత ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఓకేనా. ఇక నెక్స్ట్ టెక్నికల్ దాంట్లో చూసుకుంటే మనకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. దీన్ని కూడా 21 to 25 ఇయర్స్ సేమ్ ఏజ్ రిలాక్సేషన్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్, దీనికి ఫీమేల్ క్యాండిడేట్స్ లేరు, అప్లికేషన్ లేదు. ఓకేనా, వాళ్ళకి ఎలిజిబుల్ లేదు. షుడ్ హోల్డ్ అండ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి టెక్నికల్ దాంట్లో జాబ్స్ ఇస్తారండి. ఓకేనా, వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్. దీనికి వచ్చేసి నావల్ ఆర్కిటెక్చర్ ఆర్ మెకానికల్ ఆర్ మరైన్ ఆర్ ఆటోమోటివ్ ఆర్ మెకానిక్స్ ఆర్ ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ మెటాలర్జీ ఆర్ డిజైనింగ్ ఇది, లేదంటే ఈక్విలెంట్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎనీ ఇబో డిసిప్లినరీ ఇన్స్టిట్యూట్ ఇంజనీర్స్. ఓకేనా, ఇది క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక తర్వాత దీని గురించి మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అప్ టు 5 years అనేది SC/ST వాళ్ళకు ఉంటుంది, 3 years వాళ్ళ అనేది OBC వాళ్ళకు ఉంటుంది, ఎవరైతే డిగ్రీ అయితే పాస్ అయ్యి ఉంటారో వాళ్ళకి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ చూసుకుంటే మనకు జనరల్ డ్యూటీలో వచ్చేసి 110 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ టెక్నికల్ విభాగంలో వచ్చేసి 30 వేకెన్సీస్ ఉన్నాయి. 30 వేకెన్సీస్ మొత్తం టోటల్గా 140 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. వీళ్ళకి ఇక్కడ కోర్స్ ఇచ్చారు చూసారా, అడిషనల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్యాండిడేట్స్ విత్డ్రాన్ అండ్ డిసిప్లినరీ గ్రౌండ్ ఫ్రమ్ ఎనీ అదర్ సర్వీస్ ట్రైనింగ్ అకాడమీ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అపియర్. అర్థమైందా మీకు? క్యాండిడేట్స్ విత్డ్రాన్ అండ్ డిసిప్లినరీ గ్రౌండ్ అంటే గ్రౌండ్లో ఎవరైతే డిసిప్లిన్గా ఉన్నారో వాళ్ళని మాత్రం ట్రైనింగ్ నుంచి కంపల్సరీ బయటికి పంపించేస్తారు. ఓకేనా, ఇదండి దానికి సంబంధించింది. ఎవరైతే కేసులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా ఛార్జెస్ అనేది తీసుకుంటారు, వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు. ఈ తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చూసుకుంటే ఇయర్లీ కోర్స్ సెకండ్ ఇయర్ మార్క్ షీట్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ బిఫోర్ క్లోజింగ్ ద డేట్ అప్లికేషన్ ఇఫ్ కోర్స్ ఫర్ 3 years. ఇదండి దీనికి సంబంధించింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ కోర్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో దీనికి బిఫోర్ క్లోజింగ్ డేట్ ఉంటుంది కదా, అప్లికేషన్ డేటు, దానికి ముందే మన ఇది అనేది ఉండాలి, మెమో అనేది ఉండాలి. ఓకేనా. సెమిస్టర్ కోర్సు చూసుకుంటే ఫస్ట్ సెమిస్టర్ మార్క్స్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్ కంటే ముందే ఉండాలి. 6 months ఇఫ్ కోర్స్ ఈజ్ 6 semesters. 6 సెమిస్టర్లు మొత్తం మనం అప్లికేషన్ పెట్టే దాన్ని ముందే ఉండాలి. ఓకేనా, అప్లికేషన్ ముందు కంటే ఆ డేటే ఉండాలి. ఓకేనా. ఇక సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ద సెలెక్షన్ ఆఫ్ అసిస్టెంట్ కమాండ్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఆల్ ఇండియా ఆర్డర్ ఆఫ్ మెరిట్. ఇదైతే మొత్తం ఆల్ ఇండియా వైజ్గా ఉంటుంది ఇది అనేది సెలక్షన్ ప్రాసెస్ అనేది. స్టేజ్ 1 వచ్చేసి కోస్ట్ గార్డ్ కామన్ అసిస్టెంట్ అడ్మిషన్ టెస్ట్. ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ఏం ఎగ్జామ్? CGCAT అంటే కోస్ట్ గార్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఇంగ్లీషు, రీజనింగ్ అండ్ న్యూమరికల్, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ మొత్తం వచ్చేసి 100 questions ఉంటుంది. 2 hours ఉంటుంది. ఓకేనా, 120 minutes టైం ఉంటుంది. ఈ తర్వాత ఆల్ ఇండియా కేటగిరీ వైజ్ మెరిట్ తీస్తారు స్టేజ్ 1లో. ఇది నార్మలైజేషన్ ప్రాసెస్, దాని యొక్క ఫార్ములా అండి ఇది. ఓకేనా, ఇది నార్మలైజేషన్ ఫార్ములా. ఇది నార్మలైజేషన్ ఫార్ములా. ఇది
దీని తర్వాత చూసుకుంటే మనకు నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 2 ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డు. ఫస్ట్ ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత స్టేజ్ 2లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఎవరైతే ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి ప్రిలిమినరీ స్టేజ్లో పిలుస్తారు. ప్రిలిమినరీ స్టేజ్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత ప్రిలిమినరీ స్టేజ్లో వచ్చేసి క్యాండిడేట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాట్మెంట్ ఆఫ్ సెంటర్స్. ఫస్ట్ క్యాండిడేట్ వెరిఫికేషన్ అంటే క్యాండిడేట్ నువ్వేనా కాదని చెక్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అలాట్మెంట్ ఆఫ్ సెంటర్స్, ఎవరికైతే సెంటర్స్ ఎక్కడెక్కడ ఇవ్వాలి అని చెప్పేసి ట్రైనింగ్ పర్పస్ మీద ఎక్కడైనా ఇవ్వాలనేది వాళ్ళు ఇస్తారు. దాని తర్వాత స్టేజ్ 3 ఫైనల్ సెలక్షన్. ఫైనల్ సెలక్షన్స్లో వచ్చేసి ద క్యాండిడేట్ క్వాలిఫైయింగ్ స్టేజ్ 3 విల్ బీ ఇంటిమేటెడ్ ఆఫ్ కంప్లీట్ స్టేట్ యాజ్ ది రెస్పెక్టివ్ సెంటర్స్. ద షెడ్యూల్స్ ఆఫ్ స్టేజ్ 3 విల్ బీ ఇంటిమేటెడ్ ఆఫ్ క్యాండిడేట్స్ పర్సనల్ లాగిన్ ఐడీస్. అది పర్సనల్ లాగిన్ ఐడీస్ ఇచ్చేస్తారు. ఇది థర్డ్ అండి. ఇక స్టేజ్ 4 వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్. ఇక స్టేజ్ 5 ఇండక్షన్ అండి. ఇండక్షన్ అయితే ద క్యాండిడేట్స్ హూ క్లియర్ ద స్టేజ్ 4 అండ్ ఆల్ ఇండియా మెరిట్ వేకెన్సీస్ ది విల్ ప్రొవైడ్ విత్ సెలెక్టెడ్ ట్రైనింగ్ కోసం తీసుకుంటారు. ఓకేనా. ఇది వచ్చేసి ద లాస్ట్ డేట్ ఆఫ్ ఇండక్షన్ ఎట్ INA విల్ బి టీనేట్లీ బి 27 డిసెంబర్ 2025 వరకు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పేసి డేట్ కూడా ఇచ్చేసారు వాళ్ళు. ఓకేనా. ఒకవేళ ఆ డేట్ ఇది ఏమైనా ఇది అయిపోతే 31 డిసెంబర్ 2025 వరకు కంపల్సరీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. రిజల్ట్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత 30 డేస్లో రిజల్ట్ అనేది ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకేనా. ఇదండి. ఇక హౌ టు అప్లై అంటే జైన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇంకా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. December 5th నుంచి స్టార్ట్. నేను లింక్ పెడతాను దీని కింద, వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ పెడతాను. ఓకేనా. అప్లికేషన్ లింక్ కూడా పెడతాను. ఇదండి దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఇక వీళ్ళకి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి 10th, 12th గ్రాడ్యుయేషను, ఒరిజినల్ ప్రొవిజనల్, ఒకవేళ గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్, కేటగిరీ సర్టిఫికేట్, NOC, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, NOC షుడ్ బి డేటెడ్ ఆఫ్టర్ అప్లికేషన్. అది ఎగ్జామినేషన్ ఫీజు అనేది 300 రూపాయలు ఉంటుంది. SC/ST వాళ్ళకి అయితే ఏం ఫీజు ఏం లేదు. ఓకేనా. ఈజింగ్ పేమెంట్స్ అనేది ఆన్లైన్ పేమెంట్లో చేసుకోవచ్చు. ఓకేనా. దాని తర్వాత ఇక ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తారు. స్టేజ్ 1కి స్టేజ్ 2కి ఇస్తారు. ఎగ్జామ్ సీట్ ఎక్కడైతే ఉంటుందో దానికి 30 కిలోమీటర్ రేడియస్లో ఇది ఉండాలని చెప్పేసి, అంటే దానికి 30 కిలోమీటర్స్ దగ్గరలో పెడతారు వాళ్ళు మెయిన్ సిటీకి. అట్లా ఉంటుంది. ఇక ఇది దీనికి సంబంధించింది. టెంటేటివ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ అనేది ఇక్కడ చూశారు కదా మీరు. GD టెక్ ఇంజనీరింగ్ వచ్చేసి స్టేజ్ 1 వచ్చేసి 25th February 25. స్టేజ్ 2 అనేది మార్చిలో కండక్ట్ చేస్తామన్నారు. స్టేజ్ 3 అనేది April to October అనేది అక్టోబర్లో కండక్ట్ చేస్తామన్నారు. స్టేజ్ 4 అనేది May to November. స్టేజ్ 5 అనేది ఎండ్ ఆఫ్ డిసెంబర్. ఆల్రెడీ చెప్పాను కదా. ఇదండి దీనికి సంబంధించింది. ఇక నెక్స్ట్ వచ్చేస్తే మనకు దీని ఇక హైట్ అనేది 150 సెంటీమీటర్స్ మినిమం అనేది. అది వెయిట్ అనేది ప్రొవిజన్ అండ్ హైట్ని బట్టి, ఏజ్ని బట్టి 10 -10 or -12 అనేది యాక్సెప్ట్ చేస్తారు. చెస్ట్ అనేది మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ ఎంతైనా ఉండాలి, కానీ దానికి ఎక్స్పెన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక దీని తర్వాత మనం దీని సాలరీ విషయాలు చూసుకుంటే అసిస్టెంట్ కమాండెంట్కి లెవెల్ 10 అండి. లెవెల్ 10 అంటే 56,100 రూపాయలు అంటే మీకు శాలరీ మీకు దాదాపుగా కాదు అనుకున్న 95,000 నుంచి 1,00,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. ఓకేనా. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఇస్తారు. మెడికల్ బెనిఫిట్స్, ఫర్నిచర్డ్, గవర్నమెంట్ 45 days లీవ్స్ అన్నీ కలుపుకొని మీకు 1,00,000 రూపాయల వరకు వస్తుంది. దీంట్లో అసిస్టెంట్ కమాండెంట్గా ఫస్ట్ జాయిన్ అయ్యారనుకో జాబ్ వచ్చిందంటే డైరెక్టరేట్ జనరల్ దాకా వచ్చేసరికి 2,25,000 బేసికే 2,25,000 అంటే దాదాపు 5 లక్షల వరకు శాలరీ వస్తుంది. ఓకేనా. ఇదండి దీనికి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి.